నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఈ లోకంలో ఉన్న మానవులు అందరూ నా యోగ మాయ చేత కప్పబడి ఉన్నారు. కాబట్టి వారు నన్ను చూడలేరు, తెలుసుకోలేరు. యోగమాయ చేత కప్పబడి తమ వివేకమును పోగొట్టుకున్న మానవులు నన్ను పుట్టుకలేని వాడిగాను నాశనము లేని వాడిగాను తెలుసుకోలేరు. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ నేను అవ్యక్తుడును అని అన్నాడు. అంటే నేను మామూలు మానవుల కళ్ళకు కనిపించను, మనసులోని భావనలకు అందను అని అర్థము. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు. చాలామంది అంటుంటారు పరమాత్మ అంతటా ఉన్నాడు అని అంటారు కదా, అంతటా ఉంటే మాకు ఎందుకు కనిపించడు అని. ఇది నాటి హిరణ్యకశిపుని నుండి నేటి జన విజ్ఞాన వేదిక వారి దాకా వేస్తున్న ప్రశ్న. ఇంకా కొంతమంది నాకు భగవంతుడు ఎప్పుడు దర్శనం ఇస్తాడో, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడతానో, ఆయనతో ఎప్పుడు ఆడుకుంటానో అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది నాకు ప్రతిరోజు తెల్లవారుజామున సాయిబాబా వచ్చి నా పక్కన కూర్చొని నాతో మాట్లాడతాడు అని అంటారు. మరికొందరు నేను దేవీ ఉపాసకుడిని, నాతో అమ్మవారు ప్రతిరోజు మాట్లాడుతుంది అంటుంటారు. ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి వారితో మేము స్వయంగా మాట్లాడతాము అని అంటారు. వీరందరూ మూఢోయం అంటే మూఢులు, అంటే పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, అవ్యయుడు అని తెలుసుకోలేని వారు అని చెప్పాడు. మరి ఇలా ఎందుకు అనుకుంటున్నారు అంటే వారందరూ యోగమాయా సమావృత, అంటే వారందరినీ యోగమాయ ఆవహించి ఉంది, అందుకే అలా అనుకుంటున్నారు. మరి యోగమాయ అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణములు ఈ ప్రకృతిని ఆవరించి ఉన్నాయి. వాటి కలయిక నుండి మాయ ఆవిర్భవించింది. మాయ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమ చెందడము, ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము, అంతా తనకే తెలుసు అని అనుకోవడము, ఇవన్నీ కలిస్తే మాయ అవుతుంది. దీనిని అజ్ఞానం అని కూడా అంటారు. ఈ మాయ పరమాత్మకు మానవులకు మధ్య ఒక అడ్డుగోడుగా ఏర్పడింది. దానిని ఛేదిస్తే తప్ప పరమాత్మ నిజస్వరూపము తెలియదు. దానిని ఛేదించాలంటే ఎవరి వల్ల కాదు. ఆ మాయను ఎవరు కల్పించారో వారి దయతోనే ఆ మాయ ఛేదింపబడుతుంది. ఈ మాయను పరమాత్మ కల్పించాడు కాబట్టి ఆయనను ఆశ్రయిస్తేనే ఆ మాయను ఛేదించగలము. దానికి కావలసింది భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, విచారణ, సాధన. అప్పుడే మనకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది తెలియని వాళ్ళు దేవుడు ఏడి, మాకు కనబడడే అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకునే వాళ్ళు మూఢోయం అంటే మూఢులు అని అన్నాడు పరమాత్మ. ఈ మూఢులు మాయలో పడి కొట్టుకుంటున్నారు, ఇంకా ఇంకా దానిని పెంచుకుంటున్నారు. వారిలో ఉన్న విషయ వాంఛలు, దుర్వసనములు, భోగముల పట్ల ఆసక్తి, కామము, ఉద్రేకము, ఇవి అన్నీ ఆ మాయను ఇంకా ఎక్కువ చేస్తాయి. చుట్టూ సాలెగూడులాగా అల్లుకుంటాయి. ఈ మూఢులు ఆ మాయ అనే తెరను ఎన్నటికీ ఛేదించలేరు. అది ఛేదిస్తేనే గాని పరమాత్మ దర్శనము కాదు. దేవాలయాలలో 3 ప్రాకారాలు ఉంటాయి. అవే సత్వ రజస్తమో గుణములు. ఇవి దాటితేనే కానీ దైవ దర్శనము కాదు. అలాగే దట్టంగా మేఘాలు కమ్ముకుంటే సూర్యుడు కనిపించడు. ఆ మేఘాలు విడిపోతే గానీ సూర్యుడు కనిపించడు. అందుకే అహం నేను సర్వస్య, అందరికీ ప్రకాశన అంటే కనబడను అని స్పష్టంగా చెప్పాడు. అటువంటి వాళ్లకు మరొక లక్షణంగా కూడా ఉంది. వాళ్ళు కృష్ణుని సామాన్య మానవునిగానే అనుకుంటారు. నిజమే, శ్రీకృష్ణుడు కూడా మన మాదిరే పుట్టాడు, పెరిగాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకు మనకు ఎంతో తేడా ఉంది. ఆయనకు ఆత్మజ్ఞానము ఉంది, మనకు లేదు. ఆయనకు తన పూర్వజన్మల గురించి తెలుసు, మనకు తెలియదు. ఆయన తనకు ఇష్టమైన శరీరము ధరించగలడు, మనకు ఆ స్వతంత్రం లేదు. మన కర్మ ఫలాలను బట్టి మనకు శరీరం వస్తుంది. కృష్ణుడు ఈ శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలుసుకున్నవాడు. మనము ఈ శరీరమే నేను అని అనుకుంటున్న వాళ్ళము. కృష్ణుడికి తాను పరమాత్మ స్వరూపుడు అని తెలుసు. కానీ మనం మాత్రము పరమాత్మకు పుట్టుక, చావు, నాశనము లేదు అని తెలుసుకోలేము. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు అర్జునుడికి ఇంకా సేపట్లో భయంకరమైన యుద్ధం జరగబోతున్న సమయంలో ప్రశాంతంగా భగవద్గీత బోధించాడు. మనకు గీత సరిగా చదవడం కూడా రాదు.
పైగా వీధిలో ఏ చిన్న కొట్లాట జరుగుతున్నా మనకెందుకులే అని అక్కడి నుండి పారిపోతాము. పరిసరాల్లో ఉండము. తనకు అన్నీ ఉండి కూడా అర్జునుడికి రథసారథి అయ్యాడు. గుర్రాలు కడిగాడు, వాటికి దానా పెట్టాడు. మనకు ఇంట్లో పని చేయడానికే బద్ధకము. మన బండి కడుగుకోవడానికి కూడా పని మనుషులను పెట్టుకుంటాము. కృష్ణుడికి మనకు ఇదే తేడా. కానీ మనమందరము కృష్ణుడికి కూడా మన మాదిరే పుట్టుక చావు ఉందనుకుంటాము. దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోలేము. దీనికంతా కారణము యోగమాయా సమావృత. అందరినీ యోగమాయ కప్పి ఉంచడమే. ఈ యోగమాయతో అంటే అజ్ఞానంతో అహంకారంతో కప్పబడిన వాళ్ళందరూ మూఢులు, అజ్ఞానులు, అవివేకులు. వారికి నాహం ప్రకాశ అంటే నేనే వారికి వ్యక్తం కాను. ఎందుకంటే వారు నాభిజానాతి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఏమని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు? మాం అజం అవ్యయం, నాకు పుట్టుక లేదు, చావు లేదు అని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అంటే నన్ను కూడా వారి మాదిరే పుట్టుక చావు ఉన్న వారిగా తెలుసుకుంటున్నారు. ఇదంతా వారి మూఢత్వం వలన జరుగుతూ ఉంటుంది. ఇది పరమాత్మ అభిప్రాయము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఇదివరకు ఉన్నటువంటి, ఇప్పుడు ఉంటున్నటువంటి, రాబోయే కాలంలో ఉండబోయేటటువంటి సకల ప్రాణుల గురించి తెలుసుకోగలను. కానీ నా గురించి ఎవరూ తెలుసుకోలేరు. ఈ శ్లోకంలో ఒక సత్యాన్ని ఆవిష్కరించాడు పరమాత్మ. వేదాహం అంటే నాకు అన్నీ తెలుసు. సమతీతాని అంటే ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అన్నీ నాకు తెలుసు. వర్తమానాని అంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది తెలుసు. భవిష్యాని అంటే ముందు ముందు ఏం జరగబోతూ ఉందో అది తెలుసు. ఈ యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎలా జరుగుతూ ఉందో, ఎలా ముగుస్తుందో అన్నీ నాకు తెలుసు. ఈ జీవకోటి అంతా నాకు తెలుసు. అంటే ఎల్లప్పుడూ నేను ఉన్నాను, నేను లేని కాలము అంటూ లేదు. అందరిలో ఉంటాను, అందరికీ దగ్గరగా ఉంటాను. కానీ ఎవ్వరూ నన్ను తెలుసుకోలేరు. కనీసం నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నము కూడా చేయడం లేదు అని అన్నాడు పరమాత్మ. దీనిని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. పరమాత్మ ఒక్కడే, ఆయన ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలో ఉన్నాడు అని చెప్పుకున్నాము. అటువంటప్పుడు పరమాత్మకు ఉండే లక్షణాలు అన్నీ మనకు రావాలి కదా. బంగారం యొక్క లక్షణాలు బంగారు ఆభరణాలలో ఉన్నట్టు మనలో కూడా పరమాత్మ లక్షణాలు ఉండాలి. కానీ ఆ బంగారంలో రాగి కలిపితే దాని లక్షణం మారిపోతుంది. అలాగే ఆత్మ ప్రాపంచిక విషయాలలో చేరి జీవాత్మగా మారిపోతుంది. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. తాను ఆత్మస్వరూపుడు అనే విషయం మర్చిపోతుంది. జీవితం అంతా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఇవన్నీ చేరి మానవునికి పూర్వజన్మ స్మృతి లేకుండా చేస్తాయి. కానీ స్వచ్ఛంగా ఉన్న ఆత్మకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ఇంకా చెప్పాలంటే జీవుడు కాలానికి కట్టుబడి ఉంటాడు, కాలంతో పాటు మారుతూ ఉంటాడు. పరమాత్మకు మార్పు లేదు. అవ్యయుడు, త్రికాలవేది. మనకు ఈ జన్మలో ఏమి జరిగిందో కూడా మనకు సరిగా జ్ఞాపకం ఉండదు. ఇంకా పూర్వజన్మ స్మృతి ఎలా ఉంటుంది? కానీ మనసును నిర్మలంగా ఉంచుకుంటే అది సాధ్యం అవుతుంది. అందుకే కృష్ణుడు అంటున్నాడు, నాకు ఇంతకుముందు ఎన్ని జన్మలలో ఏమేమి చేశానో అన్నీ తెలుసు. రాబోయే జన్మల గురించి కూడా తెలుసు. నా జన్మల గురించే కాదు, అందరి జన్మల గురించి తెలుసు. పరమాత్మ కాలమునకు అతీతమైనవాడు. కంప్యూటర్లో లక్షల కోట్ల మందికి సంబంధించిన సమాచారము నిక్షిప్తమై ఉంటుంది. ఆ కంప్యూటర్ క్రాష్ అయితే ఆ సమాచారం అంతా తుడిచిపెట్టుకొని పోతుంది. మన పరిస్థితి అంతే. మనం ఈ ప్రాపంచిక విషయాలలో పడి అనవసరమైన వాటి గురించి ఆలోచించి అవసరమైనవి గుర్తుపెట్టుకోవడం లేదు. అందుకే మతిమరుపు అనబడే క్రాష్ జరుగుతూ ఉంది. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే మానవుడు పరిమిత జ్ఞానము కలవాడు. పరమాత్మ అపరిమితమైన జ్ఞానము కలవాడు, సర్వజ్ఞుడు. పరమాత్మ కాలస్వరూపుడు, మానవుడు కాలమునకు లోబడి ప్రవర్తించేవాడు. మానవుడు ఈ జన్మలో పరమాత్మ దయ వలన పూర్వజన్మ సంస్కారం వలన లభించిన భోగ భాగ్యములను, సంపదలను, పదవులను చూచి అంతా నా మహిమ అని విర్రవీగుతున్నాడు. గర్వంతో మదంతో కళ్ళు మూసుకుపోయి అసలు విషయాలను మరిచిపోతున్నాడు. అందుకే మాంతు వేదన కశ్చన అన్నాడు.
అంటే నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని అర్థము. అంతా నేనే, అంతా నా వల్లే జరుగుతుంది అనే గర్వంతో ఉన్నవాడికి ఇవన్నీ ఏమి తెలుస్తాయి? ఇవి తెలియాలంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ యందు శ్రద్ధ కావాలి. ఇంకా జన్మల సంగతి వస్తే, నేల మీద నడిచేవాడు తన చుట్టుపక్కల తన కన్ను చూడగలిగినంత మేర చూడగలగడు. వెనక్కు తిరిగితే గాని వెనక ఏమి జరుగుతుందో తెలియదు. అలాగే తన వీపు తను చూసుకోలేడు. కానీ పరమాత్మ 7వ అంతస్తులో ఉన్నాడు. క్రింది ఉన్నవాడు ఎక్కడి నుండి బయలుదేరాడు, ఎక్కడికి వెళుతున్నాడో, వాడి ముందు వెనుక ఎవరున్నారో అన్నీ తెలుస్తుంది. కాబట్టి నేల మీద ఉన్నవాడికి తెలియని విషయాలపైన ఉన్నవాడికి తెలుస్తాయి. అందుకే మనం అన్నీ పైవాడికి తెలుసు అని అంటూ ఉంటాము. కాబట్టి మనందరము కాస్త లోపలికి చూచి మనం ఎవరో తెలుసుకుంటే చాలు, మనకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది, పరమాత్మ గురించి తెలుసుకోగలము. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. మానవులు పుట్టుకతోనే ఇది కావాలి అది వద్దు అని రాగద్వేషములతో పుడుతున్నారు. వీటి వ్యామోహములో పడి మానవుడు తన విచక్షణ జ్ఞానము కోల్పోతున్నాడు, అజ్ఞానములో పడిపోతున్నాడు. రాగద్వేషముల వలన కలిగే సుఖములను దుఃఖములను అనుభవిస్తున్నాడు. పై శ్లోకానికి ఇది వివరణ. మానవులకు పుట్టుకతోనే రాగద్వేషములు, ఇష్టాయిష్టాలు, సుఖ దుఃఖాలు సంక్రమిస్తాయి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమో గుణములను సమ్మేళనమే. ఇవన్నీ చేరి ఆత్మకు మనసుకు మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. దానినే వ్యామోహము, మాయ, అజ్ఞానము, తెలియనితనము అంటారు. ఆ కారణం చేత మానవులు తమ జీవితమంతా ఈ ద్వంద్వాలలో పడి కొట్టుకుంటూ తమలో ఉన్న ఆత్మస్వరూపమును గురించి తెలుసుకోలేకపోతున్నారు. తమలో ఉన్న ఆత్మానందాన్ని విడిచిపెట్టి సుఖము కోసము, ఆనందం కోసము బయట వెతుక్కుంటూ ఉంటారు. సామాన్య మానవుడు ధనములో, ఆస్తిలో, బంధువులలో, పరాయి స్త్రీల సంగమంలో, పదవిలో ఇలా రకరకాలుగా బయట ఉన్న ఆనందాన్ని కొరకు నిరంతరం వెతుకుతూనే ఉంటాడు. వాటి కోసము నానా పాట్లు పడుతుంటాడు. సుఖం కోసము పరుగు, దుఃఖం నుండి తప్పించుకోవడానికి పరుగు, పదవి కోసము పరుగు, నిరంతరము పరిగెడుతూనే ఉంటాడు. ఈ పరుగులో పడి పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాడు. దీనినే ద్వంద్వమోహేన అంటే ద్వంద్వాల వల్ల కలిగే మోహము. ఇది సామాన్యమైన మోహము కాదు, దట్టమైన మోహము. ఈ మోహానికి తగ్గట్టు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారం ఒకటి. దీనితో పాటు లెక్కలేనన్ని కోరికలు, వాటిని తీర్చుకోవడానికి అడ్డమైన పనులు చేయడము, అవి తీరకపోతే కోపము, ద్వేషము, పగ, మనసు అల్లకల్లోలం కావడము. అటువంటప్పుడు ఏకాగ్రత ఎలా కలుగుతుంది? ఏకాగ్రత లేనిదే ధ్యానము కుదరదు. ధ్యానము చేస్తేనే కానీ ఆత్మస్వరూపము అర్థము కాదు. కాబట్టి చూచిందల్లా నాదవ్వాలి అనే ఇచ్ఛను, కోరికలను వదిలిపెట్టాలి. దీని తర్వాత వచ్చేది ద్వేషము. తనకు ఇష్టం లేని వస్తువుల మీద, మనుషుల మీద ద్వేషం పెంచుకోవడము. ఆ ద్వేషము కోపంగా మారుతుంది. ఆ కోపంతో కలిగే విష పరిణామాలు మనము చెప్పుకున్నాము. కోపం వలన సమ్మోహము, దాని వలన స్మృతి విభ్రమము కలుగుతుంది. దాని వలన బుద్ధి నాశనం అవుతుంది. తుదకు జరిగేది సర్వనాశనము. అందుకే ఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వములను వదులుకోవాలి అని పరమాత్మ చెప్పాడు. ఇవన్నీ కూడా పుట్టుకతోనే వస్తాయి, మధ్యలో రావు. పూర్వజన్మ సంస్కారం వలన వస్తాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి, కానీ వాటి వ్యామోహంలో పడి పోకూడదు. వివేకము పెంపొందించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.